లగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా. ఇట్లా డీజే పాటలు పెడితే ఎవ్వరైనా సరే ఎగిరి దుంకాల్సిందే. కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటది కదా. ఆడుకోర్రి, మీ ఆనందం మీ ఎంజాయ్మెంట్ ఎవరు కాదంటలేరు, కానీ మంది కడుపు కొట్టుడే మంచిగా లేదు. తుతు తుతు మీరు మరీ గింత నీచంగా ఉంటారా రాయ మనుషులు. అయ్యో, షాపులున్న సామాన్లు మొత్తం పట్ట పట్ట కింద పడిపోతున్నాయి కదా. పాపం ఆ అన్నకు ఎవరైనా ఏమనాలో కూడా తెలియక అట్లనే చూసుకుంటా కూర్చుండు. మరి ఇక అవి ఎవరన్నా పడేస్తుర్రంటే వాళ్ళని ఆపొచ్చు, కానీ పక్క పొడత డీజే చేయంగా అట్లా అయ్యేసరికి ఎవరైనా ఏమనలేక సైలెంట్ అయింది కావచ్చు. మరి ఇది ఏడనో ఏందో పురాగా తెలియదు, కానీ రోడ్డు ముంగట ఎందుకో మరి ఇట్లా ఫుల్ డీజే పెట్టి దుంకుతుర్రు అంతా. ఆ డీజే సౌండ్కు అదురు పెట్టి మెడికల్ షాప్లు ఉన్న టానిక్లు మందులన్నీ గిట్ల కింద పడి ఖరాబ్గా పట్టినాయి. మరి ఆయన వాళ్ళకు వార్నింగ్ ఇయ్యలేదో, లేకుంటే చెప్పి వాళ్ళు ఈయనక ఈయనకి యాస్టకు వచ్చిందో తెలియదు, కానీ అటు బాధ కోపం రెండు కానుస్తున్నాయి ఆయన కళ్ళల్లా. ఇక ఇది చూసినోళ్ళుండి ఏం మనుషులు తయారైతుర్రా వారి. పాపం ఎంతో మందికి పానాలు బాగాలేనప్పుడు పోయి మందులు టానిక్లు తెచ్చుకునే చిన్న మెడికల్ షాప్లా మీ సరదాల కోసం వాళ్ళ కడుపు మీద కొడతారా? అది కూరకు వచ్చేది కాదు, బువ్వకు వచ్చేది కాదు. ఆ ఎగురుడు దుంకుడు జర సౌండ్ తక్కువ పెట్టినా, లేకుంటే మందులేని జాగాలో పెట్టుకొని దుంకులాడినా ఎవరు ఏమన్నారు కదా. ఇట్లా డీజే అదుడుకు గుండా ఆగి అడ్డం పడ్డోళ్ళు పానాల మీద తెచ్చుకున్నోళ్ళు కూడా మస్తు మందుర్రు. మరి ఈ తీర్ల వైరల్ అయినాకనన్నా జర పోలీస్ సార్లు ఈ ఒక్కదాన్నే కాకుండా పర్మిషన్లు లేకుండా పబ్లిక్లను పరిశాన్ చేస్తట్టు డీజే పెట్టినోళ్ళ మైలపోళ్ళు తీస్తేనే మంచిగా తవ్వకొస్తారని మాట్లాడుతుర్రు ఈ వీడియో చూసినోళ్ళు. హైవే మీద బోల్తా పడ్డ యాపిల్ లారీ, పండ్లను ఎత్తుకపోయిన పబ్లిక్, అదుపు తప్పి అడ్డం పడ్డ పెట్రోల్ ట్యాంకర్, పెట్రోల్ డబ్బాలు నింపుకపోయిన ఊరోళ్ళు. ఇగో గిసొంటి వార్తలు వారానికి ఒకటన్నా చూస్తూనే ఉంటాం. ఈడ ఆడ ఇంటనే ఉంటాం. సరే తీసుకపోతే తీసుకపోయిరేమో, అవితో ఫాయిదా ఉంది కాబట్టి అట్లా చేసిర్రంటే ఏమో అనుకోవచ్చు, కానీ గీడ చూడుండ్రి ఏ తీర్ల కక్కుర్తి చూపించి కామెంట్లు వేయించుకుంటుర్రో. ఎసుకపోర్రి, దొరికినట్టు డబ్బాలు కాటన్ల కొద్ది చదురుకపోర్రి. అనేటోళ్ళు ఎవరు, ఆపేటోళ్ళు ఎవరు. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ కాడ చాక్లెట్ ఫ్యాక్టరీలు ఉండి డేట్ అయిపోయిన చాక్లెట్లు ఉంటే అవి అమ్మినా పరిశానే, స్టాక్ ఉంచుకుంటే సందులు ఎక్కువ అవుతుంది కంపెనీలో అని కుప్ప తెచ్చి ఇట్లా రోడ్డు పక్క పంటి వారేసిపోయిర్రు. ఇక ఎవరో చూసి పట్టుకపోతుంటే వాళ్ళని చూసి ఇంకొంతమంది జమేరు. ఇక అట్లా రోడ్డు పంటి పోతున్న వాళ్ళంతా బండ్లు కార్లు ఆపి మరి ఎవరికి దొరికిన వాళ్ళు ఎత్తుకొని పోయిర్రు. ఇట్లా మరి అట్లా ఉత్తగానే రోడ్డు పంటి ఎందుకు వారేస్తారు ఎవరైనా అని అనుమానం వచ్చి తారీఖు చూసినా తెలిసిపోతుంది కదా. ఆయనతో ఇంటికి పట్టుకపోయి పిల్లలు తిన్నా ఎవరు నోట్లు వేసుకున్నా కానీ పానాలకు పరిశానే కదా. ఇదే పైసలు పెట్టుకొని ఉంటే డేట్ అయిపోయిన చాకెట్లు అమ్ముతారా అని దుకాణం మీదకి దుంకి లడా వేసి కొట్టేదాకా పోతారు కదా. మరి ఇప్పుడు ఇట్లా ఫ్రీగా వచ్చిన తింటే ఏం కదా. చూస్తే మళ్ళీ ఇన్షర్ట్లు వేసుకొని చదువుకున్న వాళ్ళు ఎక్కున్నారు, కొందరు బ్యాగులు వేసుకొని డ్యూటీ పోయేట వాళ్ళు ఎక్కువ కొడుతున్నారు. వాళ్ళు కూడా ఇట్లా చేసేది. అయినా జనాలకు ఫ్రీ అని సర్కార్ అన్ని అలవాటు చేసి ఇగో ఇట్లా తయారు చేసింది. ఆఖరికి అవి పనికొస్తాయా లేదా, తింటే పానం కింద మీద అవుతుందా, ఇవన్నీ ఏం లేవు. ఫ్రీగా వస్తుంటే ఎందుకు ఇచ్చి పెట్టాలనే తట్టు చేసిరు పబ్లిక్ని అనుకుంటే కామెంట్లు వేస్తారు చూసిన వాళ్ళుగా.